బెంగళూరు బుజ్జి రమేష్. సో నిజంగానే సాయి పల్లవి గారు మీ డాన్స్ ని కాపీ కొట్టారా? అవునండి. ఇప్పుడు ఈ రోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు. గతంగా తెలుసుకుంటే వైజాగ్ సత్య గారు మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాము. కాకపోతే నేను 2022లోనే ఆ స్టెప్ వేసుకున్నాను. సో మన హై బుజ్జి రమేష్ అని నా ఇన్స్టా పేజ్ లో చూస్తే అందరికి తెలుస్తుంది. కొన్ని వేల మిలియన్స్ వెళ్ళింది. ఏదో ఒకసారి ఆ స్టెప్ చూపించండి. ఆ స్టెప్ చూడండి అంటే అది ఏంటి తమిళలో, అది ఏ సాంగ్ కి ఆ స్టెప్? ఐలెస్ సాంగ్ లో తీసుకున్నారు. సో అది నేను 2022లోనే ఆ ఒక స్టెప్ వేసాను. సో ఎప్పటికైనా ఆ స్టెప్ నేను అంటాను, ఇప్పుడు అంటాను, ఎప్పుడు అంటాను. బెంగళూరు బుజ్జి రమేష్ ఏదైనా అంతే. కొన్ని గతంలో చూస్తే అన్ని మీడియాలో, సోషల్ మీడియాలో అంతా నేను డైరెక్ట్ గానే మాట్లాడతాను. బయట ఒకేలాగా ఉంటాను, కెమెరా ముందు ఒకేలాగా ఉంటాను. కాకపోతే సాయి పల్లవి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఆమె పెద్ద స్థాయి, పెద్ద యాక్టర్, హీరోయిన్. వాళ్ళ మీద నేనేం అపారం మోపుతుండలేదు. కాకపోతే యాజ్ ఎ స్టెప్ ఉంది. 2022లోనే నేను నా పేజ్ లో పోస్ట్ చేస్తాను అనమాట. సో అది నేను నిర్భయంగా చెప్పాను. అలాగే మా వైజాగ్ సత్య, నాకు ఎంతో ఇష్టమైన వైజాగ్ సత్య గారు కూడా నాకు సోషల్ మీడియాలో వచ్చి ఒక బ్యాక్ బోన్ గా నిలబడి నాకు కొంచెం న్యాయం ఇప్పించాడు. సాయి పల్లవి గారు రీచ్ కాకపోకపోని ప్రజల్లో తీసుకువచ్చి కొంతమంది మిలియన్స్ వెళ్ళాయంటే యాజెట్ ఉంటే కదా మిలియన్స్ వెళ్ళాలి. యాజెట్ లేకపోతే మిలియన్స్ ఎందుకు వెళ్తుంది? మిలియన్స్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూడాలి. లక్షలు అంటే ఈ కాలంలో సోషల్ మీడియాలో ఎంత ఫేమ్. అంటే మీ ఒక్క స్టెప్ కాపీ కొట్టడం వల్లనే సాయి పల్లవి గారికి అన్ని వ్యూస్ వచ్చాయి, అంత ఫేమ్ అయింది అంటారా? చెప్పుకుంటే నేను యాజ్ ఎట్ అవును అంటాను. ఎందుకంటే నేను కూడాను ఒక ప్రమోషన్ చేసినట్టుంది. ఇప్పుడు ఆ సాంగ్ మూవీ హిట్ అయ్యింది. హిట్ కాకపోని నా ఒక స్టెప్ కూడాను మంచి హిట్ అయ్యింది అనమాట. ఇప్పుడు చూసాం బెంగళూరు బుజ్జి, సాయి పల్లవి గారి స్టెప్ అని చాలా మిలియన్స్ వెళ్ళింది. సో యాజ్ ఇట్ అంటాను నేను. సోషల్ మీడియాలో ఎంతో మంది ఉండగా వైజాగ్ సత్యతోనే ఎందుకు మీరు కాంటాక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అతను వైజాగ్ సత్య గారు ఎప్పుడు అతనేమో నా ఇంటర్వ్యూలో నా పక్కన కూర్చున్నాడని నేను చెప్పడం లేదు. అతను మంచి మనసు, అలా కోపడతాడు. అతని మనసు చూస్తే పాల్లాగా ఉంటుంది. ఒక పాల కంటే తెలుపు అతని మంచి మనసు, ఇతరులకు సాయం చేస్తాడు. అతని మనసుని తెలుసు. ఎలా చూసామంటే ఇప్పుడు నేను ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చాను, కాల్ చేశాను, సత్య గారు నాకు ఇలా అయింది అన్నాను. అవునా, కాకపోతే నిజాయితీగా ఉంటే, నేను ప్రస్తుతానికి నిజాయితీగా ఉంటే, హ్యాజెట్ ఉంటే నేను సోషల్ మీడియా ముందు తీసుకొని వెళ్తాను అని చెప్పారు. సో నేను లింక్ పెట్టాను, చూసారు. అవును ఉంది నీ స్టెప్, రాండి అన్నారు. దీనికంటే మంచి వ్యక్తి ఎవరు దొరుకుతారంటే ఈ కాలంలో. ఎలా అంటే ఈ కాలంలో మన దగ్గర డబ్బు చూసి వస్తారు, బాగా డబ్బు ఖర్చు పెడితే వస్తారు. కానీ సత్య అలా కాదు. నిజాయితీ ప్రేమ ఉండి, నిజాయితీ ఫ్రెండ్షిప్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సోషల్ ముందుకి తీసుకొస్తారు, మీడియాకి. ఏదైనా ప్రాబ్లం అని అతను చూసుకుంటాడు. అతనిదే ఆ మంచి మనసు. అది నాకే నిదర్శనం అయ్యింది కదా.